4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను. చదవం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రభువా డిసెంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారం నీ వాక్యాన్ని విత్తుచూ ఉండగా మాతో ప్రభువా నువ్వు మాట్లాడయ్యా. నీ సహాయము మాకు దయచేయండి. నీ రెక్కల చాటును మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గలతీ పత్రికలో యేసు ప్రభు వారు గురించిన పుట్టుక గురించి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టుక దినాలు అంటే డిసెంబర్ రోజుల్లో ఆయన పుట్టాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రిస్మస్ ఇంకెన్నాళ్ళు ఉంది? 25 రోజులు ఉంది. మనం జనవరి 1లో వచ్చినప్పుడు బాబోయ్ మళ్ళీ జనవరి ఎప్పుడు వచ్చిందా, డిసెంబర్ ఎప్పుడు వచ్చిందా అనుకున్నాం. డిసెంబర్ రానే వచ్చేసింది. ఈ రోజున బలారాధనలో మనందరం ఉన్నాం. అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను. జనవరి నుండి ఇప్పటి వరకు ప్రతి బలారాధనలో నేనున్నాను, బల్ల తీసుకున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. ఒక నెల తీసుకోలేదు అనుకుంటా, తీసుకోవాలా. మా అమ్మగారు కూడా తీసుకోవాలా, నిడమానూరు వెళ్ళారు. దేవుని స్తోత్రం. అంటే ఎందుకని చేతులు ఎత్తించానంటే వేరేగా కాదు, కనీసం వచ్చే సంవత్సరం అయినా 2025లో అయినా జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక్క బల్లారాధన కూడా ఆబ్సెంట్ ఉండకుండా మిమ్మల్ని మీరు దేవుడికి అప్పచెప్పుకోవాలి. ప్రభువా, మరి ఒక బల్లారాధనలో నేను లేను అయ్యా, 2 బల్లారాధనలో నేను లేకుండా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని మనం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం దేవుడి మందుల్లో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసు ప్రభు వారు నిజంగా మనందరి కోసం వచ్చాడు. అయితే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు తన కుమారుణ్ణి మనందరి కోసం పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక నెల 15 రోజుల క్రితం అనుకుంటా సిరి వచ్చింది. ఈరోజు బీహార్ వెళ్ళాలి. అర్ధరాత్రి 2 ట్రైను. ఇంటికాడి నుంచి 4 కాలేజీలో దింపుతారు, స్కూల్లో. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. అంటే కాలము ఈ రోజున పరిపూర్ణమైంది కాబట్టి కంపల్సరిగా ఆ అమ్మాయిని వాళ్ళతో పంపించాలి. పంపించనంటే కుదరదు, వెళ్ళాల్సిందే. ఎందుకని వెళ్ళాలి? చదువు కొనసాగించాలంటే తప్పదు, వెళ్ళాలి. అంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. అలాగే యేసు ప్రభు వారిని దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే మనందరి కోసం వచ్చాడు అంటాం మనం, పాపుల కోసం వచ్చాడు అంటాం మనం, లేకపోతే ఇంకా మనందరికీ మాదిరి చూపడానికి వచ్చాడు అంటాం. అంటే దేవుణ్ణి ఎవరో చూడలేరు కాబట్టి ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్గా ఆయనలో మనం చూడడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారని మనం అంటాం. కానీ మొట్టమొదటిగా అసలు ఆయన ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అది తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. ఆమేన్. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. అందుకని అన్నాడు చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. గాడ్ సెంట్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆమేన్. నా కోసం పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఎలా వచ్చాడు ఆయన? ఆయన ఒక దేవదూతలాగా వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఆయన ఒక దేవుడిగా వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు. కానీ ఎలా వచ్చాడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఉంది, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎలా వచ్చాడు ఆయన? స్త్రీ యందు పుట్టి అంటే బాలుడుగా ఉన్నాడు ఆయన, పుట్టాడు ఆయన. నిజంగా పిల్లలు గమనించండి, ఒక్కొక్కసారి ఇందాక నేను ఆరాధన చేస్తున్నప్పుడు నా కళ్ళమ్మడి నీళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే, మనం ఇంతమంది ఉన్నాం, మనం పుట్టినప్పుడు చాలామంది ఉన్నాం. మీరు పుట్టినప్పుడు, మనం పుట్టినప్పుడు మన అమ్మా నాన్నలు ఏం చేసేవాళ్ళు? మంచి గుడ్లు, మెత్తటి గుడ్లు తెచ్చారు, తొలిచూలు గుడ్లు. తర్వాత అందరూ బంధువులు వచ్చి ఉంటారు, ఉయ్యాల్లో వేసి ఉంటారు. తర్వాత ముద్దాడుంటారు, ఏ చిచ్చి బుజ్జిచ్చి, కాకి పిల్ల కాకి ముద్దులాగా మనల్ని కూడా ముద్దాడే ఉంటారు, ఉయ్యాల్లో వేసి ఊపే ఉంటారు. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఎవరు లేరండి, నథింగ్, ఎవరు లేరు. యేసయ్య పుట్టినప్పుడు ఎవ్వరు లేరండి పశువుల పాకలో. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎవ్వరు లేరు. కనీసం ఆ మరియమ్మ ఆ గర్భవతిగా ఉన్నప్పుడు నొప్పులు వస్తున్నప్పుడు ఎవరు రాలా, ఎవరు రాలా. అమ్మా అయ్యో అయ్యో మా ఇంటికి తీసుకురండి, ఇది ఇక్కడ కను అని చెప్పి ఎవరో కూడా ఆ మరియమ్మకి ప్లేస్ కూడా ఇవ్వాల. నో ప్లేస్, ప్లేస్ లేదు. యేసు ప్రభు జన్మించడానికి స్థలం లేదండి. ఎక్కడో ఒక పశువుల పాకలో ఆ మురికి దగ్గర, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి దగ్గర పాపం యేసేపు మరియమ్మ అక్కడ కూర్చొని అక్కడే పడుకున్నారు. అక్కడ పుట్టాడండి మన దేవుడు. అసలు నిజంగా ఏమండి, ఆకాశం ఆయిందే కదా, భూమి ఆయిందే కదా. ఆయన చూడండి ఎలాంటిది కోరుకున్నాడు, ఒక పశువుల పాకులో ఒక స్త్రీ అందు పుట్టాడండి ఆయన. అంటే ఎంత తగ్గింపో చూడండి. దేవాది దేవుడు ఎలా వచ్చాడంటే తగ్గించుకొని మన ముందు ఆయన కనిపిస్తున్నాడు. నిజంగా మనం అలా ఉండగలమా? ఉండలేం కదా. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, జనరల్లో వెళ్తామా చెప్పండి? మన దగ్గర ₹1,00,00,000 ₹1,00,000 ఉన్నాయండి, నా జేబులో ₹1,00,000 ఉన్నాయి, జనరల్లో వెళ్తామా? అసలు అయితే జనరల్ టికెట్ తీసుకొని టీటీని కనుక్కొని ఆ సీటుకి ఎంత కావాలో అంత డబ్బులు ఇచ్చేసి హ్యాపీగా కూర్చొని మనం వెళ్తాం. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటామా? మన పిల్లలకి చూడండి, ఇప్పుడు క్రిస్మస్కి 3 జతలన్నా తీసుకుంటారు పిల్లలకి. ఈ చీరలు కానీ యేసయ్య పుట్టినప్పుడు అసలు పొత్తి గుడ్డలతో కూడా ఆయన చుట్టబడ్డాడండి. కనీసం ఆయన చుట్టడానికి ఒక టవల్ కూడా లేదండి, టవల్, ఒక తుండు గుడ్డ కూడా ఆయన పుట్టినప్పుడు లేదు వాళ్ళ దగ్గర. అలాగే పొత్తి గుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో, ఆ పశువుల తొట్టి ఎంత అదృష్టం చేసుకుందో. హల్లెలూయా, నిజమే కదా. ఆ తొట్టంతా శుభ్రం చేసి ఉంటాడు ఎవరు? యేసేపు. తొట్టంతా కూడా కడుగుంటాడు. నిజంగా అందులో పడుకున్నాడండి నా యేసయ్య. నా కోసం ఎందులో పడుకున్నాడు? అందులో పడుకున్నాడు. కానీ యేసయ్య కోసం మనం ఈ రోజున పాస్టర్లు కూడా ఎక్కడో ఒకసాట ఒక ఆయన్ని పిలిచారంట వాక్యానికి. పిలిస్తే ఆయన ముందే చెప్పాడంట, నాకు హై క్లాస్ హోటల్లో రూమ్ బుక్ చేయాలి, హై క్లాస్ హోటల్లో రూము బుక్ చేయాలి, నాకు హై క్లాస్ కారులో ఆ హోటల్లో నుంచి స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, నాకు హై క్లాస్ భోజనం కావాలి అన్నాడంటండి. మన ప్రభువేమో మన కోసం ఆ పశువుల తొట్టులో పడుకుంటే, మనమేమో హై క్లాస్ ఏసీ రూముల్లో, హై క్లాస్ బెడ్ మీద, హై క్లాస్ భోజనం చేసుకుంటూ. నిజంగా చాలామంది ఈ రోజున సేవకులు ఆ రీతిగా ఉన్నారు. కానీ వీఆర్ ద ఎగ్జాంపుల్. మనం దేవుడికి ఎగ్జాంపుల్గా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ప్రిన్సిపాల్ గారు మా పిల్లలు అభిషేకించడానికి ఇక్కడికి వచ్చారు యాలపురంలో. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, గన్నవరంలో ఏదైనా లాడ్జ్ కానీ లేదా రూమ్ తీసుకుందాం నైట్ పడుకోవడానికి అనుకుంటే, మా ప్రిన్సిపాల్ గారు కోట్లాదికి అధిపతి అండి, మాకు మంచి ఎగ్జాంపుల్ ఆయన.
మా కాలేజీ మాకు నేర్పించింది అదే, తగ్గింపు. అవసరమైతే ఆయన 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అసలు ఎన్నో లక్షల రూపాయలు ఉన్న ఆయన అన్నాడు, లేదు లేదు మీరు ఎక్కడ పడుకుంటే మేము అక్కడే ఉంటాం అన్నాడు. సామిరెడ్డి మాస్టర్ ఇల్లు తీసుకున్నాం. పాపం ఆయన అడిగితే, సామిరెడ్డి మాస్టర్ని అడిగితే, ఓకే మా ఇంట్లో పడుకుంటారులే అని అన్నారు. ఆయన గదిలో పడుకున్నారండి. ప్రిన్సిపాల్ గారు అవసరమైతే ఆయన అన్నాడు, అది లేకపోయినా పర్లేదు మీ ఇంట్లో పడుకుంటాను, ఒక ఫ్యాన్ ఉంటే చాలు. అప్పుడు ఇంకా చర్చ్ ఇంత నీట్గా లేదు. నా నిజంగా ఆ సామిరెడ్డి మాస్టర్ ఇంట్లో ఆ గదిలో పడుకొని తెల్లారి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి పిల్లల్ని అభిషేకించి ఫ్లైట్ మీద వచ్చాడు ఆయన. కరోనా సమయంలో, కరోనా తర్వాత ఫ్లైట్ల మీద వచ్చి బెంగళూరు వచ్చి ఇక్కడికి వచ్చి అభిషేకించి వెళ్ళాడండి. అంత గొప్ప వ్యక్తి. నిజంగా పిల్లలు గమనించండి. అంటే గొప్ప వ్యక్తి అంటే ఐ మీన్ డబ్బులున్న వ్యక్తి. అవసరమైతే నాకు హోటల్ తీసుకో శంకరపాల్ అనొచ్చు. కానీ అసలు అది మా కాలేజీలో మాకు నేర్పించింది ఏంటంటే తగ్గింపు అండి. నిజంగా మనం కూడా మేము నేర్చుకుంది అదే. కొంతమంది అడుగుతారు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి అడుగుతారు, సార్ హోటల్ ఏమన్నా తీసుకోమంటారా, రూమ్ బుక్ చేయ, అసలు వద్దండి. పాస్టర్ గారి ఇంట్లో ఉంటే, ఎవరన్నా పాస్టర్ గారి ఇంట్లో ఉంటానండి, హాయిగా ఉంటుందని. ఎక్కువ పాస్టర్ల ఇంట్లోనే ఉంటాను నేను, హోటల్లో ఉండను పెద్దగా. ఎందుకంటే అవకాశం వచ్చినా కానీ మనకు అనవసరం. ఎందుకంటే ప్రభువే లేడు. ప్రభువే నా కోసం ఎక్కడ పశువుల తొట్టులో పడుకున్నాడండి. నిజంగా ఎంత గొప్ప దేనాది దీనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి, ఎందుకు పుట్టాడంట? మనము దత్తపుత్రులము కావాలంటే మనలను కుమారులుగా చేసుకోవడానికి, మనల్ని పిల్లలుగా చేసుకోవడానికి దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రంలో లోబడి ఉన్నవారిని విమోచించడానికై ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి విధేయుడయ్యాడు. అంటే దేవుని వాక్యానికి లోబడ్డాడు యేసయ్య. దేవుని వాక్యానికి లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు దేవుడి వాక్యానికి. మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా? ఇందాక నేను అన్నాను ఏంటండి, మరీ అసలు బలారాధన రోజు కూడా ఆలస్యంగా వస్తున్నానని. కొంతమంది మనసుల్లో నేనేమంటానంటే, మేలు చేయవాడు గాయపరుస్తాడు. నేను మీ మంచి కోసమే. ఎందుకంటే మనం ఒక సమయం అనుకున్నాం, ఆ సమయానికి మనం వెళ్ళిపోవాలి. అలా ప్రయాణం అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. అంటే దేవుడు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యానికి లోబడ్డాడు. వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడ్డాడు. వాక్యం ఏం చెప్తుందో దానికి విధేయుడాడు. ఏది? దేవాది దేవుడై ఉండి ఆయనే ధర్మశాస్త్రానికి లోబడితే నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ ఆల్ గాళ్ళం మనం ఎవరు? నథింగ్ బిఫోర్ హిమ్. అంటే ఆయన ముందు మనం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళం. అంటే అవతలకు పోతాం, అంతే కదా. దుమ్ము లాంటి వాళ్ళం అంట మనం. అంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను వాక్యం, మనం ఎవరో త్రాసు మీద ధూళి వంటి వాళ్ళం. మనం అంటే అవతలకు పోతాం. కానీ దేవుడు అనలా. 11 నెలలు కూడా దేవుడు మనల్ని కాల్చి కాపాడాడు. అందుకనే 11వ నెల, నిజంగా 12వ నెల మొట్టమొదటి రోజున ఆదివారం వచ్చింది. ఆమేన్. నిజంగా భలే ఉంటుంది. 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ఆ రోజులో మొట్టమొదటిగా మనం దేవుడికి స్థానం ఇస్తున్నాం. ఇక మిగిలిన 30 రోజులు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇది అంటే ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఇది ఆఖరి నెల. మళ్ళా దేవుడి చిత్తం అయితే ఫస్ట్ నెలలో మనం దేవుడి సన్నిధానంలో, ఫస్ట్ నెల ఎప్పుడు వచ్చింది? జనవరి 5వ తారీఖు వచ్చింది. 5వ తారీఖు అంటే 4 రోజులు గడిచిపోయిన తర్వాత 5వ తారీఖున మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. అంటే ఫస్ట్ తారీఖున ఆరాధిస్తాం, మిగిలిన 3 రోజుల తర్వాత మనం 5వ తారీఖున మనం ఆరాధిస్తాం. కానీ డిసెంబర్ మాత్రం అలా కాదు. మొట్టమొదటి రోజునే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే దేవుడికి మనం లోబడాలా లేదా? దేవుడికి మనం ఆయన గనక మనం లోబడితే, చూడండి యెషయా గ్రంథం, ఇది ఇలాగే ఉంచండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అందరూ తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము
18వ వచనం 19వ వచనం అనుకుంటా ఉంటుంది. 19 నుంచి చదువమ్మా. చూడండి, మీరు కనుక సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాట వినాలి. ఎవరి మాట? దేవుడి మాట వినాలి. అంటే దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడకుండా, ఆయన ధర్మశాస్త్రానికి లోబడకుండా మనము ఏది కూడా సంపాదించలేము. మనం ఏదైనా సంపాదించాలంటే, మనం ఏదైనా పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి లోబడాలి. ఆయనకి మనం విధేయులు అవ్వాలి. దేవుని స్తోత్రం. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడు అయ్యాడో లేదా? అబ్రహామును దేవుడు పిలిచి ఇదిగో నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయమన్నప్పుడు అబ్రహాము లోబడ్డాడో లేదా? ఇదేంటయ్యా, నన్ను ఇన్నాళ్ళ తర్వాత ఇచ్చావు, నన్ను ఇచ్చేయమన్నావేంటి? కొన్నాళ్ళు ఆగయ్యా, లేకపోతే ఇంకొకడిని కంటాలి, ఇంకొకడిని కన్న తర్వాత ఆయన ఇస్తా. దేవుడు ఇప్పుడు సపోజు మనకి 2 పెన్నులు ఉన్నాయండి. బ్యాంకులో ఒకసారి పెన్ను ఎవరు, బ్యాంకులో ఏమన్నా కొంచెం పెన్ను ఉందంటే క్యాప్ తీసేస్తారు కొంతమంది. ఎందుకని? క్యాప్ తీసేస్తారు. ఆ ఒక్కటే రాసామనుకోండి, ఆ క్యాప్ లేదనుకోండి కంపల్సరిగా జేబులో పెట్టుకోవడానికి కుదరదు. కాబట్టి క్యాప్ తీసేస్తారు కొంతమంది. 2 పెన్నులు ఉన్నాయనుకోండి, ఒక పెన్ను ఇవ్వడానికి ఇష్టపడం మనం. 2 పెన్నులు నాకే కావాలి అనుకుంటాం. అవునా? చెప్పండి. 2 బైబిళ్ళు ఉన్నాయనుకోండి, అసలు 2 బైబిళ్ళు ఉంటే ఒక బైబిల్కే తికానా లేదు, ఇంకో బైబిల్ అంటారేం మీరు? ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయిందంట. ఈ మధ్యన బైబిల్ ఎలా వచ్చినాయి అంటే, ఇప్పుడు ఇది బైబిల్ కదా, మరీ విడ్డూరం. ఇక్కడ రంగులు రంగులు వచ్చేసినాయి. ఈ కలర్, పసుపు కలర్తో బైబిలు, రెడ్ కలర్తో బైబిలు, ఎల్లో కలర్తో బైబిలు, వైట్ కలర్తో బైబిల్. అంటే వైట్ చీర కట్టుకున్నప్పుడు వైట్ బైబిలు. బైబిల్ కూడా ఇలాగే వస్తున్నాయి. వైట్ చీర కట్టుకున్నప్పుడు వైట్ బైబిలు, రెడ్ శారీ కట్టుకున్నప్పుడు రెడ్ కలర్ బైబిలు, బ్లూ శారీ కట్టుకున్నప్పుడు బులుగు బైబిలు, ఎల్లో శారీ కట్టుకున్నప్పుడు ఎల్లో బైబిల్. అంటే శారీని బట్టి బైబిల్ మారుస్తున్నారు, డ్రెస్సును బట్టి బైబిల్ మారుస్తున్నారు. నిజంగా బైబిల్ అంత ఇదైపోయింది ఈ రోజుల్లో. శారీని బట్టి, అంటే వైట్ శారీ కట్టుకుంటే వైట్ బైబిలు, రెడ్ శారీ కట్టుకుంటే రెడ్ బైబిలు. కాన్ప్లాన్ గమనించండి, బైబిలే మార్చేస్తున్నారు. అయితే 2 బైబిళ్ళు ఉండడంలో తప్పు లేదు. చదువుకోవడానికి అయితే 3 బైబిళ్ళు అయినా ఉండొచ్చు. కానీ మార్చుకోవడానికి బైబిల్ కొనుక్కోకూడదు, పట్టుకోవడానికి బైబిల్ కొనుక్కోకూడదు, చదవటానికి బైబిల్ కొనుక్కోవాలి. ఆమె దేనికి? చదవటానికి బైబిల్ కావాలి కానీ పట్టుకోవడానికి కాదు. పట్టుకోవడానికి అయితే పాటల పుస్తకమైనా పట్టుకోవచ్చు, చిన్న నోట్స్ అయినా పట్టుకోవచ్చు. బైబిల్ ప్రియులారా గమనించండి, మనం దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రం. యేసయ్యే ధర్మశాస్త్రానికి లోబడ్డాడంట. మనం దేవుడి వాక్యానికి లోబడకూడదా? ఏమండి, దేవుడి వాక్యానికి మనం లోబడకూడదా? అందుకని ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఎందుకని స్త్రీ యందు పుట్టాడు ఆయన? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి వెళ్ళాలి మనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి ప్రవచనం ఉంది. మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే యేసయ్య గురించి. ఆదికాండము 3:15. మరియు చూడండి, నీకు స్త్రీకి కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదవు. చూడండి, స్త్రీ యందు పుట్టాలి. రక్షకుడు ఎట్నుంచి వస్తాడంటే స్త్రీలో నుండి వస్తాడు అని ఇక్కడ చెప్తుంది వాక్యం.
3:15 నీకును స్త్రీ సంతానమునకు వైరం కల. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? మనమే, యేసయ్య సంతానం. నీకు స్త్రీ సంతానం అంటే నీకంటే ఎవరు? సాతాను. సాతానికి యేసయ్య బిడ్డల మధ్య ఏముంది చెప్పండి? ఏముంది? యేసయ్య బిడ్డల మధ్యన సాతానికి ఏముంది చెప్పండి అమ్మా? క్వారల్, గొడవ. సాతాను దేవుని బిడ్డలు డిఫరెన్స్. దేవుని బిడ్డలకి సాతానికి మధ్య ఏముంది? వైరం. అంటే ఇప్పుడు ఎప్పుడు వైరం కలుగుద్ది చెప్పండి? ఎప్పుడు వైరం కలుగుద్ది? అత్తాకోడల మధ్య ఎప్పుడు వైరం కలుగుద్ది చెప్పండి? అత్తగారు ఏదో అంటది, కోడలు ఏమంటది? వినలేదనుకోండి, వైరమే. కోడలు ఏదో అంటది, అత్తగారు చేయలేదనుకోండి, వైరమే. కొడుకు ఏదో అంటాడు, తండ్రి ఏం చేయలేదనుకోండి, వైరమే కదా. యజమానుడు ఏదో అంటాడు, పనివాళ్ళు చేయలేదనుకోండి, వైరమే కదా. ఇప్పుడు సాతానుడు చెప్పింది వినకపోతే వైరం కలుగుద్ది. ఎందుకంటే సాతానుడు చెప్తాడు, ఈరోజు వద్దులే, ఆదివారం వద్దులే, ఈరోజు సన్నిధికి అంటాడు. లేదు, నేను సన్నిధికి వెళ్ళాల్సిందే నువ్వు అన్నావు అనుకో, ఆవిడ ఎలా చూస్తాడు? నా మాట వినలేదు, ఈ రోజున నా మాట వినలేదు, ఈ అబ్బాయి నా మాట వినలేదు, ఈ అమ్మాయి నా మాట వినలేదు అని చెప్పి సాతాను ఏం చేస్తాడు? మన మీద మిర్ర చూస్తాడు. అర్థమవుతుందా? అదే సాతాను చెప్పినట్టుగా మనం లోబడ్డాం అనుకోండి, అప్పుడు సాతాను హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగానండి, ఒక రకంగా చెప్పాలంటే లోకంలో బోల్డు మంది ఉన్నారు, బ్రాందీ షాపుల దగ్గర బోల్డు మంది ఉన్నారు, వాడికి సంతోషంగానే ఉంది. చర్చిలో ఎంతమంది? 20 మందేగా, బ్రాందీ షాపులో 200 మంది ఉన్నారు అనుకుంటాడంట వాడు. చర్చిలో ఎంతమంది? 30 మందేగా, సినిమా హాల్లో 300 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు సంతోషపడేది ఎవరు? సాతానుడే. బ్రాందీ షాప్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా సాతాన్ని సంతోషపెడుతున్నారు. సినిమా హాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సాతాన్ని సంతోషపెడుతున్నారు. అదే దేవుని మందిరంలో ఉండేవాళ్ళు సాతాన్ని ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. సాతాన్ని మనం సంతోషపెట్టాలా? సాతాన్ని మనం ఏం చేయాలి? సాతాన్ని మనం బాధ పెట్టాలంటే సాతానుడు మాట వినకూడదు. యేసయ్య దగ్గరగా వచ్చాడు సాతానుడు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. రొట్టెలుగా చేసుకోలేడు యేసయ్య? చెప్పండి. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు సాతానుడు? ఇగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. అప్పుడు యేసయ్య ఎమ్మటే అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. ఎమ్మటే సాతానుడు అని ఉంటాడు. ఆడి మొహం మాడిపోయింది. మళ్ళీ ఎమ్మటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా చూడు, నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, లేదు, దేవుడు మాత్రమే మొక్కాలి, నీకు నేను నమస్కారం చేయకూడదు అని అన్నాడు. మళ్ళీ తర్వాత ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి దూకేయి, యేసయ్య దేవుడు నిన్ను పట్టుకుంటాడు అన్నాడు. లేదు, నా దేవుణ్ణి శోధింప వలదు, సాతాన పో అన్నాడు. వెళ్ళిపోయింది. సాతానుడు మళ్ళా యేసు ప్రభు దగ్గరికి రావటానికి భయపడ్డాడు. అదే కనుక ఒకవేళ యేసు ప్రభు సాతాను చెప్పిన మాట వినటానికి ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయలే. ఎందుకంటే యేసయ్య సాతాన్ని గద్దించాడు. అలాగనే దేవుడు అన్నాడు, మీ అపవాది, మీ యొక్క విరోధి అయిన సాతాన్ని గద్దించండి. అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యేసు నామములో పోవురుగాక అంటాం మనం. ఎందుకంటే ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సాతాను ఒకవేళ ఏదైనా ప్రభావాలు పెట్టాడు అనుకో, మనల్ని ఒక డబ్బు ఉంది, అక్కడ 10,000 రూపాయలు కట్టుంది, 10,000 రూపాయలు కట్టున్నప్పుడు మెల్లగా తీసుకొని జేబులో పెట్టేసుకుందామని ఆ ప్రేరేపణ సాతాను కల్పిస్తాడు.
ఒకసారికి వెళ్తాం మనం, ఒక దగ్గరికి వెళ్తాం మనం కంపెనీకి, లేకపోతే ఒక పని దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్తాము. 10 రూపాయలు 100 రూపాయల కాగితాలు కట్ట ఒకటి ఉంది, 10,000 రూపాయల కాగితాలు కట్ట. అప్పుడు సాధారణ ప్రేరేపణ ఏంటి? ఇదిగో నీకు ఎలాగో డోక్రా ఉందిగా, తీసుకో, చక్కగా పని చేస్తుందిలే, పర్లేదులే, ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, తీసేసుకో అని ప్రేరేపణ వచ్చింది. సాతాను ఒక ప్రేరేపణ ఇస్తాడు. అప్పుడు ఎమ్మడే తీసుకొని జేబులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరికి లోబడినట్టు? అది ఛీ, యేసు నామంలో పోవుగా, కానీ ఆ మనసు నాలో నుంచి తీసేయ్యా అంటే ఆ డబ్బులు అలా ఉన్నా కానీ, మన చెయ్యి అక్కడ ఇట్లా పెట్టినా కానీ మన చెయ్యి దాని మీదకి వెళ్ళనే వెళ్ళదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ సిగరెట్ తాగాలనిపించింది అనుకో, లేదా మందు తాగాలనిపించింది అనుకో, ఏమన్నా అర్థమవుతుందన్నా? మందు తాగాలనిపించింది అనుకోండి, ఏం చేయాలి? బసవపున్నారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పాడు నాకు షుగర్ వచ్చినప్పుడు. స్వీట్ చూసినప్పుడు అది పెంటగా ఎంచుకో. ఒక మైసూర్ భాగం కనబడింది అనుకో నీకు, ఆ మైసూర్ భాగం ఒక పెంటగా ఎంచుకో. అప్పుడు ఆటోమేటిక్గా మైసూర్ భాగం తినాలన్న కోరిక నీకు రాదు, చచ్చిపోద్ది. కాబట్టి ఒక లడ్డు కనబడింది, ఒక మురికి దాంట్లో ఉన్నట్టుగా ఎంచుకో, అప్పుడు నువ్వు తినకుండా ఉంటావు అన్నాడు. స్తోత్రం కలుగునుగా. అలాగనే ఒక మందు బాటిల్ కనబడింది అనుకో, ఆ మందు బాటిల్ని పెనాయిల్ బాటిల్ అనుకోవాలి. ఆమేన్. ఏమనుకోవాలి? ఒక సిగరెట్ కనబడింది అనుకో, ఆ సిగరెట్ ఏమనుకోవాలంటే ఒక మురికి అనుకోవాలి. అప్పుడు వాటి మీద లేకుండా దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? ఒక అందమైన అమ్మాయి కనబడింది అనుకోండి, సాతాను చూడు. ఒక అందమైన అమ్మాయి కనబడేందుకు సాతాన్ని ఊహించుకో, అంతే. ఇక మనం ఆ అందమైన అమ్మాయిని చూడం. అర్థమైందండి? అంటే అది మనం ఎలా ఎంచుకోవాలంటే ఒక మురికి గుంటలాగా ఎంచుకోవాలి. ఒక పాపాన్ని మనం అసహించుకోవాలంట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపాన్ని మనం అసహించుకోవాలి. పాపంతో సహవాసం చేయకూడదు. పాపంతో సహవాసం చేయకూడదు. పాపులతో సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలి. అందుకనే కదా 51వ కీర్తన ఈరోజు చదివాం మనం. అదంతా కూడా పాపపు కీర్తన. అంటే బెత్షెబా నుండి అతను దావీదు అనే ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆ నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ కీర్తన రాశాడు. అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా, ఎందుకంటే నాలో పాపం ఉండకూడదు, నాలో అక్రమం ఉండకూడదు. అందుకని హిస్సోపుతో నన్ను కడుగు, తెల్లగా నన్ను కడిగయ్యా. ఎలాగా? మురికి పట్టింది అనుకోండి, బండి 2 నెలలకు ఒకసారి కడిగేస్తాం మనం. ఎందుకని? మురికి పట్టింది. దేంతో కడుగుతారు? నీళ్ళతో కడుగుతారు. తోమి 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 నీట్గా కడుగుతాడు. అలాగనే దావీదు అంటాడు, హిస్సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా, ఎందుకంటే నాలో పాపం ఉందయ్యా అని దావీదు అంటున్నాడు. పాపం కనుక ఉంటే దేవుడి రాజ్యంలోకి వెళ్ళలేమండి. నో. చూడండి ఒకసారి ప్రకటనా గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటా, 20. చూడండి 21వ అధ్యాయం 8వ వచనం. అందరూ తీయండి. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు చూడండి పిరికివారు ఎంత. ఇక్కడ కొంతమందిని చెప్తున్నాడు, ఎవరు దేవుడి రాజ్యంలోకి వెళ్ళని వారు ఎవరంటే పిరికివారు. పిరికివారు అంటే పిరికివారు అంటే ఇలా గమనించండి, భయపడతాం ప్రతిదానికి. పిరికితనం, జీవితంలో పిరికితనం. పిరికి అంటే భయం వేసి ఏం చేస్తావు? ఆత్మహత్య చేసుకుంటాం. అవును కదా? అంటే పిరికి అంటే ఇక్కడ ఏదో కుక్కలంటే భయం, పావులంటే భయం, ఇది కాదు. పిరికితనం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జీవితంలో పాస్ అయ్యి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరు? ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం కాదురా బాబు, జీవితంలో పాస్ అయితే చాలు.
10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప కంపెనీలకి ఉన్నతమైన అధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఒక డిగ్రీలో తప్పారనుకోండి, వాడేమనుకుంటాడు, ఛీ నా బతుకు అనవసరం, నేను అన్నిట్లోనూ కూడా ఫెయిల్ అయ్యానని చెప్పి వెళ్ళిపోయి నీళ్ళల్లోనో దేంట్లోనో పడిపోయి చచ్చిపోతాడు. అంటే అతను ఎవరు? పిరికివాడు. ఒకవేళ ఏదైనా కుటుంబంలో ఏదైనా పరిస్థితి జరిగిందనుకోండి, సపోజ్ భార్య కొట్టింది, భార్యకి భర్తకి కొంచెం విభేదాలు వచ్చినాయి, గొడవలు జరుగుతున్నాయి, ఈడు పిరిగితనంతో వచ్చి నా జీవితం అనవసరం ఇంకా అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు లేరా? వాళ్ళు ఎవరు అంటే పిరికివాడు. ఎక్కడికి వెళ్తాడు అంటే ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాడు పిరికివాడు. అదే ధైర్యంగా నిలబడితే, కొంతమంది చిన్న అనారోగ్యం వస్తే చాలు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక నా జీవితం అనవసరం, బతకడం అంటే చచ్చిపోవడం మంచిదని ఏ నూతులోనో గోతులోనో పడిపోయి ఉరేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పిరికి వాళ్ళు. అందుకని పిరికి వాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. నీకు ఏదొచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఆమేన్. ఒకవేళ నిజంగానే అనారోగ్యం వచ్చిందా, యోబులాగా నేను ఎదుర్కొంటానయ్యా. ఒకవేళ నిజంగానే అప్పుల పరిస్థితి వచ్చిందా, నేను ఎదుర్కొంటానయ్యా. ఒకవేళ నిజంగానే పరీక్షల్లో ఓడిపోయావా, లేదయ్యా మరలా నేను కట్టి రాస్తా. ఆమేన్. మరలా నేను కట్టి రాస్తా. కట్టి రాయటానికి ఎన్నో గవర్నమెంట్ వాళ్ళు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్, తర్వాత వచ్చే సంవత్సరం ఎగ్జామ్, మరలా వచ్చే సంవత్సరం ఎగ్జామ్స్ కూడా బోర్డు కల్పిస్తున్నారు. కానీ నిజంగా పిరికి వాళ్ళు, పిరికితనం, నాకు ఏది చేతకాట్లేదయ్యా, నేను చచ్చిపోవటమే మేలని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. తర్వాత రెండోదిగా అన్నాడు అవిశ్వాసులు. అమ్మా, నువ్వు ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నావనుకోండి, దేవుడి రాజ్యంలోకి వెళ్ళవు. ప్రతిదానికి అవిశ్వాసం. కొంతమందికి ఇది అవుదో అసలు విశ్వాసమే ఉండదండి. ఎస్, దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు కనీసం 2025 సంవత్సరంలో అయినా సరే నా జీవితాన్ని వృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. సరే 2024 వరకు నేను ఇలా ఉన్నాను, కనీసం 2025లో కూడా నేను బాగుంటాను అన్న మనోనిబ్బరం, మనోధైర్యం కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళరండి. అవిశ్వాసులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. అందుకనే అవిశ్వాసంగా మనం ఉండకూడదు. ఆమేన్. అవిశ్వాసంగా మనం ఉండకూడదు. అవిశ్వాసాన్ని బట్టే కదా వాళ్ళు పాలు తేనెలు ప్రపంచ దేశంలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? అన్ఫెయిత్ఫుల్నెస్, నో ఫెయిత్ఫుల్నెస్. వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకనే కదా పాలు తేనెలు ప్రపంచ దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దేనికి వెళ్ళలేకపోయారండి వాళ్ళు? అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాసం కనుక ఉందనుకోండి నాలో నీలో, దేవుడి రాజ్యంలోకి వెళ్ళలేం. తర్వాత అన్నా చూడండి అసహ్యులు. అసహ్యం అంటే ఏంటి? పాపం. అసహ్యకరమైనటువంటి పాపాలు, భయంకరమైనటువంటి పాపంలో మనం ఉంటాం. ఒక ఆయనంట, ఒక అమెరికా ఆయన, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒక కుక్కని పిల్లలు గమనించి, ఒక పందిని కుక్కలాగా మేకప్ చేశాడంట. డ్రెస్ వేసాడు, చక్కగా రోజు దాన్ని శుభ్రంగా కడుగుతున్నాడు, బట్టలు వేస్తున్నాడు, మంచి ఫుడ్ పెడుతున్నాడు, కుక్కను బాగా చూసుకుంటున్నాడు. ఒక రోజున దాన్ని ఏం చేశాడంటే, ఒక 2-3 నెలల తర్వాత దాన్ని గొలుసులతో కుక్కని భార్యని బయటికి తీసుకెళ్తారు, కానీ కుక్కని మాత్రం బయటికి తీసుకెళ్తారు. నిజమండి. అయ్యో, భార్యతో పిల్లలతో సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి ఉండదు, కానీ కుక్కని మాత్రం అలా తీసుకెళ్ళి, చాలామంది అలాగే ఉంటారు. ఇతను కూడా ఈ పందిని ఏం చేశాడు, కుక్కగా మార్చి తీసుకెళ్ళాడంట బయటికి తీసుకెళ్ళంగానే ఆ పందికి ఒక మురుగుంట కనబడింది. ఏం కనబడింది? పాపం ఆ మురుగుంటలో తొల్లి నిన్న ఒక ఆయన అంటున్నాడు, నిన్న మాంసం ఏంటి? కార్తీక మాసం. నిన్న ఫేస్బుక్లో చూసి ఒక ఆయన అనౌన్స్ చేస్తున్నాడు, కార్తీక మాసంలో నోరు చప్పబడిపోయి ఉంటుంది, కాబట్టి రేపు వచ్చే మాసంలో ముక్కలు తినండి, కారం తినండి అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. కాబట్టి ఆ పంది పాపం ఆ మురుగుంటలో దొల్లి ఎన్నాళ్ళు అయిందో, పాపం ఆ మురుగుంట చూడంగానే దానికి ఉత్సాహం వచ్చేసింది.
ఆనందం వచ్చేసింది. ఎమ్మటే అది ఇదిలిచ్చేస్తుంది. ఇదిలేస్తుంటే ఈయనకి అర్థం కావట్లా. ఈయనకి అర్థం కాకుండా ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళతో వీళ్ళతో హాయ్ అన్నాడు. కానీ ఈ పందికి మాత్రం దాంట్లో దూకాలి, దాంట్లో దూకాలి అని చెప్పి కోరుకుంది. మొత్తానికి ఇదిలిచ్చేసుకుంది. వెళ్ళిపోయి దాంట్లో దూకి అబ్బా ఒకసారి తలగర గట్టేటంటే మన తల్లిని అప్పుడప్పుడు క్రాప్ చేయించుకున్నప్పుడు మద్రా చేయించుకుంటా, అప్పుడు కళ్ళు అబ్బా భలే ఉంటుంది. అలాగే పందికి ఇప్పుడు ఎలా ఉంది పాపం. ఆ మురుగుంట్లో దొల్లి ఎన్ని నెలలైందో. ఆ మురుగుంట్లో దొల్లకుండా ఈ వ్యక్తి ఏం చేశాడు, అడ్డగించాడు. కాబట్టి ఇప్పుడు దానికి ఫ్రీడమ్ వచ్చేసింది. అబ్బా చక్కగా దొల్లుతుంది. పందికి చూడండి, పంది అందుకనే దేవుడు పందిని తినొద్దు అన్నాడు. అవునా? పందిని తినొద్దు అన్నాడు. ఎందుకని పందిని తినొద్దు అన్నాడు అంటే అది రక్తం ఒలికించబడదు, రక్తము ఒలికించబడదు. దాన్ని మెడకాయి పిసికి చంపేస్తారు, అంతేగాని కొయ్యరు. అదే గొర్రెని కానీ మేకను కానీ కోస్తారు, కోడిని కోస్తారు. కాబట్టి రక్తం ఒలికించింది మనం తినవచ్చు అని ఉంది బైబిల్లో. రక్తం ఒలికించింది తినకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని మనం తినకూడదంట. చూడండి ఒకసారి అది సరే, ఇది ఇలా సరే ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు చూడండి బైబిల్ అంతా లింకు ఒక దాంట్లో నుంచి ఒకటి. 15వ అధ్యాయంలో చూడండి అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడండి. అంటే ఎప్పుడైనా మిమ్మల్ని డౌట్ అడిగారు, ఎందుకని పంది మాంసం తినకూడదు అన్నారు అనుకోండి, ఇది ఆన్సరు. పంది అపవిత్రమని కాదండి. పంది మాంసం ఎందుకు తినకూడదు? పంది అపవిత్రమైందని కాదు. అసలు అర్థం ఏంటంటే చదవండి, ఇక్కడ చదవండి. చూడండి, గొంతు పిసికి చంపిన దానిని చూడండి, గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. పందిని ఇప్పుడు ఎలా చంపుతారు? కొయ్యరు, గొంతు పిసికేసి చంపేస్తారు, తాడేసి గట్టిగా లాగే చంపేస్తారు. అంటే గొంతు పిసికి చంపుతున్నారు కాబట్టి పంది జోలికి మనం వెళ్ళకూడదు. పంది మాంసం మనం తినకూడదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే గొంతు పిసికి, ఇంకా ఉన్నాయి పాత నిబంధనలో, రక్తము చిందించాలి, ఒలికించాలి. మనం ఏదైనా తినాలి అంటే దాన్ని రక్తము ఒలికించాలి. కోడి తింటున్నాం మనం, రక్తం కారుతుంది. మేక తింటున్నాం, రక్తం కారుతుంది. గొర్రె తింటున్నాం, రక్తం కారుతుంది. బీఫ్ కారుతుంది. కానీ పంది రక్తం కారదు, అది అసహ్యమైంది. అందుకని ఇక్కడ ఏమన్నారు ప్రకటన గ్రంథంలో, అసహ్యులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. పాపం చేసేవాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. తర్వాత ఇక్కడ ఉండడం చూడండి ప్రకటన గ్రంథం, నరహంతకులు, మనుషులను చంపేవాళ్ళు. నరహంతకులు అంటే ఎవరు? మనుషులను చంపేవాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. తర్వాత వ్యభిచారులు. చూడండి, వ్యభిచారులు వెళ్తారా దేవుడి రాజ్యంలోకి? వ్యభిచారులు వెళ్తారు? నో. అందుకనే వ్యభిచారానికి దూరంగా ఉండాలి. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి? వ్యభిచారం అంటే ఏంటి? పాపమే. కానీ తన భర్తని కాదని ఇంకొక వ్యక్తితో మనం ఉంటే అది వ్యభిచారం. భార్యను కాదని ఇంకొక స్త్రీతో ఉంటే అది వ్యభిచారం. అంటే భార్యతో కనుక సంతోషంగా ఉంటే అది వ్యభిచారం కాదు. అదే భర్తను కాదని ఇంకొక వ్యక్తితో ఉంటే అది వ్యభిచారం. భార్యను కాదని ఇంకో స్త్రీతో ఉంటే అది వ్యభిచారం. అలాంటి వారు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే దేవుణ్ణి కాదని, ఆత్మీయంగా యేసయ్యని కాదని ఇంకొకరిని ఆరాధిస్తున్నప్పటికీ అది ఆత్మీయ వ్యభిచారం. వాళ్ళు కూడా దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. కాబట్టి వ్యభిచారులు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరంట. కాబట్టి అటువంటి వ్యభిచారంలో నుండి నిజంగా దేవుడు అనేక మందిని విడిపించాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే నిజంగా
వివాహ జీవితం అనేది చాలా గొప్పది, చాలా గొప్పది. అది భార్య అయితేనే, భర్త అయితేనే తప్ప ఇంకొకళ్ళ విధానంలోకి మనం వెళ్ళకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. దేవుడు అసహించుకునే 2 పాపాలు ఏంటంటే విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. అసలు వ్యభిచారాన్ని ఆయన ఏమాత్రం కూడా ఎక్స్క్యూజ్ చేయడు. నో, ఆయన ఎక్స్క్యూజ్ చేయడు వ్యభిచారాన్ని. అర్థమవుతున్న తర్వాత ఇంకోటి చూడండి, మాంత్రికులు. మంత్రాలు. కొంతమంది ఇప్పటికి కూడా మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. ఏమండి మా అబ్బాయి కనిపించట్లేదండి, తూర్పు దిక్కున ఉన్నాడు. ఏమండి అర్థమవుతుందండి. ఏంటోనండి నాకు అదో రకంగా ఉంది, నాకు ఏదో నువ్వు ఓ 15,000 రూపాయలు తీసుకురా, చిన్న పూజ చేయాలి, అయిపోద్ది, డుండా షక్. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం అసలు క్రైస్తవులు అసలు వెళ్ళకూడదు. నో, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు మందిరానికి వెళ్ళాలి తప్ప అసలు అటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఇలా పాత నిబంధనలో అలా వెళ్ళి పాడైపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సౌలు రాజు అలా మాంత్రికురాల దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి భయంకరమైన శిక్షని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి మంత్ర విద్యలు మనం దూరంగా ఉండాలి. తర్వాత విగ్రహారాధికులు. ఎవరండి? విగ్రహారాధికులు దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. తర్వాత చూడండి, అబద్ధికులు. అబద్ధికులు కూడా దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. ప్రతిదానికి అబద్ధం, ప్రతిదానికి లై. నో, దేవుడి రాజ్యంలోకి వెళ్ళరు. మనం అనుకోవచ్చు, నేను వ్యభిచారం చేయట్లా, నేను అసహ్యంగా లేను, నేను పాపం చేయట్లేదు, లేకపోతే నేను విగ్రహారాధన చేయట్లేదు. కానీ అబద్ధం కూడా దేవుడి దృష్టికి భయంకరమైనటువంటి నేరం. అబద్ధమాడేవాళ్ళు కూడా దేవుడి రాజ్యంలోకి వెళ్ళకూడదండి. కొంతమందికి నోరు తెరిస్తే వాళ్ళు పడుకునే వరకు అబద్ధాలే. నిజం చెప్పరు, అబద్ధాలే. ప్రతి దానికి కూడా మనం అబద్ధం ఆడామనుకోండి దేవుడి రాజ్యాన్ని కోల్పోతాం. పనిష్మెంట్ ఉంటుంది. అబద్ధానికి భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఏంటంటే దేవుడి రాజ్యంలోకి వెళ్ళాం. అందుకని అబద్ధికులుగా మీరు ఉండొద్దు. చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో చదవద్దులేండి. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. పేతురు దగ్గరికి స్థిరాస్తులన్నీ కూడా అమ్మి తీసుకొస్తారు. ఒక ఇల్లు అమ్మేస్తారండి. నిజంగా పేతురు అడగల, మీరు ఇల్లు అమ్మి డబ్బులు తీసుకురండి అని అలా. వాళ్ళు ఇల్లు అమ్మేస్తారు. ఇల్లు ఎంతకు అమ్ముతారు? 10 లక్షలకు అమ్మేస్తారు. 5వ అధ్యాయంలో వాళ్ళ పేరేంటి? అపోస్తల కార్యాల్లో 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు చెప్తాను. అననీయ, సప్పీరా. అననీయ, సప్పీరా వాళ్ళిద్దరి పేరు. ఆయన పేరేంటో అననీయ, ఆవిడ పేరు సప్పీరా. వాళ్ళు ఒక స్థలాన్ని అమ్ముతారండి. అమ్మి 10 లక్షలకు అమ్ముతారు. అమ్మి ఈ లోపల భర్త వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు వందనాలండి, నేను 5 లక్షలకు అమ్మానండి, ఇదిగోండి 5 లక్షలు అని పెడతాడండి. ఎంతకు అమ్ముతారు వాళ్ళు? 10 లక్షలకు అమ్ముతారు. 10 లక్షలకి అమ్మితే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలకి అమ్మితే ఎంత ఇవ్వాలి? పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను 10 లక్షలకి అమ్మాను, నా పిల్లల కోసం 5 లక్షలు ఉంచుకున్నాను, ఇదిగోండి 5 లక్షలు అని ఇస్తే బాగుండేది. ఆయన ఏమంటాడు తెలుసా? ఏమండి అమ్మో మనం 10 లక్షలకి అమ్మామని తెలిస్తే ఇప్పుడు అనవసరంగా దేవుడికి 10 లక్షలు ఇవ్వాలి, ఎందుకులే అని చెప్పి ఇద్దరు కూడబన్ని ఇంటికాడ 5 లక్షలు అని చెప్పు, నేను కూడా అలాగే చెప్తాను, నువ్వు అలా చెప్పు నేను అలా చెప్పానని 5 లక్షలు పెడతారు. అప్పుడు పేతురు అడుగుతాడు, నువ్వు 5 లక్షలకే అమ్మావా అంటాడు. 5 లక్షలకేనండి. చచ్చిపోతాడండి, స్పాట్ డెడ్. అసలు ఎమ్మటే చచ్చిపోతాడండి, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుతాడు అతను. తర్వాత ఎమ్మటే 5 లక్షలు చచ్చిపోతాడు కదా, ఆ పక్కకు పెట్టేస్తారు ఆ శవాన్ని. ఈ లోపల అలా ఆవిడ వచ్చింది, యాయా వందనాలండి పేతురు గారు అని వచ్చింది. వందనాలమ్మా అంటే, ఏమండి మరి 5 లక్షలకి మిస్తా అమ్మా, నిజంగా 5 లక్షలకి అమ్మారంటే, అవునండి
5,00,000కైనా నమ్మింది. అదిగో నీ భర్తను పాతిపెట్టినటువంటి వారి యొక్క పాదాలు ఇక్కడే ఉన్నాయి, మర్యాదగా చెప్పంటే అప్పుడు ఆవిడ కూడా చచ్చిపోద్ది. అబద్ధం ఆడినందుకు అననీయ సప్పీరా అని ఇద్దరూ చచ్చిపోతారండి. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని అమ్మి తెమ్మన్నానా? తెమ్మలేదు కదా. మీకు కలిగింది దేవుడికి ఇవ్వాలి. కానీ అబద్ధం ఏంటి? కొన్నిసార్లు మనం అబద్ధం ఆడితే అదే దేవుడు నిజం చేస్తాడు. అబద్ధం ఆడితే అదే దేవుడు నిజం చేయొచ్చు, చెప్పలేవు. కాబట్టి దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడితే ఎంత భయంకరమైన తీర్పు ఉంటుందో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. అందుకని అబద్ధికులు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరరు. కాబట్టి ఇప్పుడు సాతాను చూడండి ఎన్ని పెడుతున్నాడు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళడానికి ఎన్ని ఆఫర్సు. పిరికి, అవిశ్వాసం, అసహ్యులు, నరహంతకులు, నరహత్య, వ్యభిచారం, మంత్రికులు, విగ్రహారాధన, అబద్ధం, ఇన్ని ఆఫర్స్ పెడుతున్నాడు వాడు. సాతాను ఎన్ని ఆఫర్స్ పెడుతున్నాడు. ఆ ఆఫర్స్కి మనం ఏం చేస్తాం? 1000 రూపాయలకి 3 చీరలు అంటే భలే ఉంది షాపు అని చెప్పి అందులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎక్కువ అయ్యాక క్రిస్మస్కి 1000 రూపాయలకి. అదే ఒకవేళ పక్కన షాపుడు 1000 రూపాయలకి 5 చీరలు అని ఉంటే వెళ్ళిపోవటం. ఆఫర్లు మనకేం కావాలి? ఆఫర్లు. కొంతమంది ఆఫర్ల కోసం కొనుక్కుంటారు, మంచిదే. అంటే ఎక్కువ చీరలు కదా అని చీరలు చెప్తున్నారు అనమాట. షర్ట్లు కూడా సపోజ్ 1000 రూపాయలకి 3 షర్ట్లు అనుకోండి, అయ్యో బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోతాం. ఆఫర్స్. అలాగనే సాతానుగాడు కూడా ఆఫర్లు పెడుతున్నాడు. ఈ ఆఫర్లకు ఏం చేస్తున్నారంటే చాలామంది లోబడిపోతున్నారు. అనవసరంగా దేవుడి రాజ్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారండి. కానీ అందుకనే ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఎందుకని పుట్టాడు? ఆ సాతానుని లయపరచడానికి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివాం. ఎందుకని స్త్రీ గర్భవంతు పుడతాడు ఆయన? ఆ సాతానుయాడి యొక్క కుయుక్తులన్నీ కూడా లయపరుస్తాడు. వాడి ఆఫర్స్ అన్నీ కూడా ఏం చేస్తాడు? వాడు పెట్టిన ఆఫర్లన్నీ కూడా ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఈయన ఆఫర్లు పెడుతున్నాడు చూడండి. ఈయన ఆఫర్లో ఏంటో చెల్తా? దేవుడు పెట్టే ఆఫర్లో దేవుడి రాజ్యంకి వెళ్ళాలంటే సాతాను పెట్టిన ఆఫర్ ఏంటి? పిరికోడై ఉండాలి. సాతాను పిరికోడై ఉన్నవాళ్ళు మాత్రమే దేవుడి రాజ్యంలోకి అనుమతిని పెట్టాడు. ఇప్పుడు దేవుడి రాజ్యంలోకి వెళ్ళడానికి దేవుడు పెట్టిన ఆఫర్ ఏంటి? ధైర్యవంతుడై ఉండాలి. ఏదొచ్చినా కానీ దేవుడు ఉన్నాడు అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అటువంటి వాడు మాత్రమే దేవుడి రాజ్యంలోకి వెళ్తాడు. సాతాను పెట్టిన ఆఫర్ ఏంటి? అవిశ్వాసం. కానీ దేవుడు పెట్టిన ఆఫర్ ఏంటి? విశ్వాసం గలవాడు మాత్రమే దేవుడి రాజ్యంలోకి వెళతాడు. తర్వాత సాతాను పెట్టినటువంటి ఆఫర్ ఏంటి? అసహ్యం, పాపం. కానీ దేవుడు పెట్టిన ఆఫర్ ఏంటి? పవిత్రంగా ఉండాలి. దేవుడి రాజ్యంకి వెళ్ళాలంటే పవిత్రుడై ఉండాలి. అందుకని నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తండ్రిలాగానే ఉండాలి కుమారుడు. అంటే మన తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగానే ఉండాలి. తర్వాత సాతాను పెట్టిన ఆఫర్ ఏంటి? నరహత్య. కానీ దేవుడు పెట్టినటువంటి ఆఫర్ ఏంటి? తన్ను తాను చంపుకోవాలి. నరహత్య చేసిన వాడు నరకానికి వెళ్తాడు. అదే తన్ను తాను చంపుకోవడం అంటే అర్థం ఏంటంటే మన ఆశలు చంపుకోవాలి, మన కోరికలు చంపుకోవాలి. మన సెల్ఫ్ డినయింగ్ అంటే ఏమన్నాడు? తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నా వాడు కాదు. సిలువ ఎత్తుకొని మనం దేవుణ్ణి వెంబడించాలి. తర్వాత సాతాను పెట్టినటువంటి ఆఫర్ ఏంటంటే వ్యభిచారం. కానీ దేవుడు పెట్టినటువంటి ఆఫర్ ఏంటంటే మళ్ళా పవిత్రతే. ఏ యొక్క వ్యభిచారానికి మన మనసు ఇవ్వకూడదు, మన కళ్ళు ఇవ్వకూడదు, మన నోరు ఇవ్వకూడదు, మన హృదయం ఇవ్వకూడదు. తర్వాత సాతాను పెట్టినటువంటి ఆఫర్ ఏంటి? విగ్రహారాధన. సాతాను పెట్టినటువంటి ఆఫర్ ఏంటి? విగ్రహారాధన. కానీ దేవుడు పెట్టిన ఆఫరు విగ్రహారాధన చేయకూడదు.
ఈ మధ్యన నేను కిషోర్ వాళ్ళు మొన్న ఎక్కడికి మీర్జాపురం వెళ్ళాం. మీర్జాపురం వెళ్తే ప్రార్థన అంతా అయిపోయింది. ఆవిడకి ప్రార్థన చేసాం. ఆఖరిగా ప్రార్థన చేయగానే ఆవిడ నా కాళ్ళ మీద పడేటట్టు అంటుంది. నేను అన్నాను, అమ్మ అది విగ్రహారాధన చేయకూడదు, ఎవరి కాళ్ళ మీద మనం పడకూడదు, యేసయ్య కాళ్ళ మీద తప్ప. అర్థమవుతుందండి? ఆయన బిషప్ అవ్వచ్చు, పోప్ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, పెద్ద పాస్టర్ అవ్వచ్చు, గొప్ప పాస్టర్ అవ్వచ్చు, లేదా ఉన్నతమైన పాస్టర్ అవ్వచ్చు, కాళ్ళ మీద పడ్డానికి వీలు లేదు. దేవుడి వాక్యంలో ఉంది. దేవుడి వాక్యంలో కొర్నేలి అనే ఆయన పేతురు కాళ్ళ మీద పడతాడు. పేతురు ఏమంటాడు తెలుసా? అలా చేయకూడదండి. తర్వాత యాహోను అనే ఆయన ప్రకటన గ్రంథంలో దేవదూత కాళ్ళ మీద పడతాడు. దేవదూత ఏమంటాడు తెలుసా? నో, అలా చేయకూడదు. యేసు ప్రభు కాళ్ళ మీద మాత్రమే మనం పడాలి. మొద్దుకాయ ఏమంటాడు తెలుసా? నయమాన్ ఏమంటాడు తెలుసా? నువ్వు నా కాళ్ళ మీద పడాలంటాడు. మొద్దుకాయ అంటాడు, దేవుడు కాళ్ళ మీద తప్ప నేను ఎవరి కాళ్ళ మీద పడను అంటాడు. సాతానుడు కోరుకునేది ఏంటంటే విగ్రహారాధన. అంటే విగ్రహారాధన మనుషులను పూజించటం, మనుషులను ఆరాధన. వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయి ఈరోజు. డప్పు కొడితే కానీ పని అవ్వదు. డప్పు కొట్టాలి. ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా నాకు రావాలనుకో, డప్పు కొట్టాలి. బా నువ్వు మంచిదాను అమ్మా, నువ్వు గొప్పదాను అమ్మా, బా నువ్వు ఎంత చక్కగా పాడతావో పాటలు, నువ్వు ఎంత చక్కగా అని డప్పు కొట్టాలి. వ్యక్తుల దగ్గర వ్యక్తుల పూజలు మనం చేయకూడదు. తర్వాత ఆయన పెట్టినటువంటి ఆఫర్ ఏంటి? సాతాను పెట్టింది అబద్ధం, కానీ దేవుడు పెట్టిన ఆఫరు సత్యం. అందుకనే కదా సత్యమేవ జయితే. మన భారతదేశంలో రాజ్యాంగం ఏమంటుంది? సత్యమేవ జయితే. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? సత్యమేవ జయితే అంటే అర్థం ఏంటి? సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది. సత్యంగా ఉండేవాడే యుగయుగంలో పరలోకంలో ఉంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సత్యమే జయితే అంటే సత్యంగా ఉండాలి, అసత్యంలోనికి మనం వెళ్ళకూడదు. అందుకని యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే సాతాను యొక్క ఆఫర్లన్నీ కూడా తుడిచేయడానికి వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? స్త్రీగా ఎందుకు పుట్టాడు ఆయన? స్త్రీ కడుపులో అంటే స్త్రీ గర్భంలో నుంచి ఎందుకు వచ్చాడు ఆయన? స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రానికి లోబడి మనందరినీ విడిపించాడండి. దేవుడు స్తోత్రం కలుగు. ఈ రోజున నీవు నేను కూడా విడిపించబడ్డాం. ఆమేన్. మనం ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం, విడుదల పొందాం. వి రిలీజ్డ్. మనం ఆ ప్రజల్లో నుండి మనం విడుదల పొందేసాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ చెరసాల నుండి మనం విడుదల పొందేసాం. దేవుని స్తోత్రం. మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. అందుకని దేవుణ్ణి మనం ఆరాధించుకుంటున్నాం, దేవుణ్ణి మనం స్తుతించుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఎందుకని ఈ లోకానికి వచ్చాడంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఈ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. దేవుడి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు కిషోర్ ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ఎత్తిపట్టుకొని, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయి ఉన్నావయ్యా, మమ్మల్ని విడిపించినటువంటి నాదుడు అయ్యా. మరలా నాయన సాతాను పెట్టిన ఆఫర్లోకి ప్రభువా మేమెవ్వరూ కూడా వెళ్ళకూడదయ్యా. దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా, శక్తిగల దేవా, సర్వోన్నతుడ మీ పాదాలకి వందనాలయ్యా ప్రభా. అయ్యా ఈ సంవత్సరం ప్రభా 11 నెలలు అడుగుపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. 12 నెలలు అడుగుపెట్టినందుకు స్తోత్రం అయ్యా ప్రభా. 11 నెలలు ప్రభా మంచి ఆరోగ్యంగా ప్రభా అయ్యా, అందరి పనిపాటల్లో ప్రభా, అందరి వ్యాపారాల్లో, అందరి జాబుల్లో మీరు తోడున్నందుకు వందనాలయ్యా ప్రభా. అయ్యా ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా ప్రభా. బిడ్డలు స్కూల్కి వెళ్తున్నాగా వస్తున్నాగా మీరు తోడై ఉన్నందుకు వందనాలయ్యా ప్రభా. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రం అయ్యా ప్రభా. వ్యాపారం చేసే బిడ్డలకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా ప్రభా. అయ్యా ప్రభా మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటామయ్యా, ఏమిచ్చి రుణం తీర్చుకోలేమయ్యా ప్రభా. మీ సన్నిధిలో ఎదిగే కృపను దయచేయండి అయ్యా ప్రభా. అయ్యా మీ జ్ఞానాన్ని మాకు పంచండి అయ్యా ప్రభా. అయ్యా మీ జ్ఞానం మాకు దయచేయండి అయ్యా ప్రభా. అయ్యా ఇక్కడికి వచ్చిన బిడ్డల